రైతుల అపోహలకు మీడియా సమావేశం ద్వారా జవాబు చెప్పిన ఏవో కపిలేశ్వరపురం మండల పరిధిలోని 2026 రబీ సీజన్లో 38,400 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అని మండల వ్యవసాయ అధికారి బలుసు రవి పేర్కొన్నారు. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామం రైతు సేవా కేంద్రం నందు ఏవో రవి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టేకి గ్రామంలో మొత్తం 2,200 ఎకరాకు సగం బొండాలు, మరో సగం సన్న రకాలు సాగు చేయడం జరిగింది అని వివరించారు. మండలం మొత్తం మీద ఒక టేకి గ్రామంలోని అధికంగా 5,400 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అయినాను టేకి గ్రామంలో రైతుల నుండి అసంతృప్తి ఎదురుకావడం బాధాకరమన్నారు. మరోవైపు రైతులు ఆర్ఎస్కే అధికారులు సంప్రదించకుండా వర్తకుల ధాన్యం ద్వారా మిల్లులకు పంపుతున్నారని, అనంతరం సొమ్ములు జమ కాకపోతే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తున్నారని, అది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే టేకి గ్రామంలో ఆర్ఎస్కే ద్వారా 63% ధాన్యం కొనుగోలు చేస్తే 40% మాత్రమే కొనుగోలు చేశారు అని స్థానికులు నాయకులు పేర్కొనడం అవగాహన రాహిత్యమని క్లస్టర్ కో కన్వీనర్ దాసరి శ్రీనివాసరావు విమర్శించారు. 6% రైతులకు మాత్రమే సీఎంఆర్లో నగదు జమ కాలేదు అని తన వద్ద ఉన్న జాబితా చూపారు. కాగా 31%కి రైతులు ఆర్ఎస్కేని సంప్రదించలేదని అన్నారు. ఈ సమావేశంలో పిఎస్సిఎస్ చైర్మన్ పర్సన్ మేడిశెట్టి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ పుట్ట రాంబాబు, రైతులు కొరిపిల్ల ఆనంద్, కొత్తపల్లి కృపాకర్, కడలి పనసరామన్న, గుత్తుల శ్రీనివాస్, బొబ్బ శ్రీనివాస్, ఎస్వి సత్యనారాయణ, వైట్ల రామకృష్ణ, దామిన సత్య వెంకటరామారావు, ముత్యాల రామారావు, ముత్యాల నందం తదితరులు పాల్గొన్నారు. సో ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుంటే వెళ్తున్నాం కానీ ఎప్పుడు తగ్గింది లేదు. సో ఎవరిని ఎటువంటి అసంతృప్తి లేకుండా జాగ్రత్తగా కొనుగోలు చేస్తాం. నేను మరీ చెప్తున్నాను, రైతులు కానీ ధాన్యం సాగుకారులు కానీ మీరు లోడు తీసుకెళ్తున్న రోజే ఇది ఓపెన్ మార్కెట్లోకి వెళ్తుందా, కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముతున్నామా, ఆ క్లారిటీ తీసుకుని మాత్రమే లోడు కప్పండి. ఇలా కాకుండా లోడ్ మిల్లులో పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు పట్టండి అని కాగితాలు తీసుకొచ్చి మమ్మల్ని ప్రెజర్ చేస్తే మేము చేయగలిగింది కాదు. ఇందులో జీపీఎస్ ఆపరేటెడ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది ప్రాసెస్ అంతాను. సో ఇక్కడ నుంచి బండి ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎప్పుడు మిల్లుకి వెళ్ళింది అన్నీ రికార్డ్ అవుతారు. నా పేరు వీరవి, మండల వ్యవసాయ అధికారి, కపిలేశ్వరపురం. ఈ దాల్వా సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలులో మన మండలం నుంచి ఇప్పటి వరకు 38,400 మెట్రిక్ టన్నుల ధాన్యం పొందడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రైతులందరూ గత సీజన్ నుంచి కూడా అవగాహన చేసుకుని రైతులందరికీ అవగాహన విషయం ఏంటంటే, దాల్వా సీజన్లో పండిన బొండాల ధాన్యం మాత్రం ఎప్పుడు కూడా ఓపెన్ మార్కెట్కి వెళ్తుందంటే బొండాల ధాన్యం సివిల్ సప్లైస్ తీసుకుని కూడా మనకు మళ్ళీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని లిమిటెడ్ క్వార్టర్లోనే తీసుకుంటారు. ఏదైనా ఎందుకు తీసుకుంటారంటే అది కూడా బహిరంగ మార్కెట్లో రేటు కనుక మనకి దీనికంటే తక్కువగా కనుక ఉంటే కనుక మద్దతు ధర నిలబెట్టడం కోసమే దీన్ని ఆ టార్గెట్ని ఉపయోగిస్తూ ముందులో కొనుగోలు చేసిన వెంటనే బహిరంగ మార్కెట్లో ఆటోమేటిక్గా దీన్ని ఆ రకంగా ఉపయోగించి మనకి బొండాల ధాన్యాన్ని ఎప్పుడు కూడా పబ్లిక్ మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో రైతులందరికీ కూడా మద్దతు ధర వచ్చే విధంగా సపోర్ట్ చేస్తారు. అంతేగాని ఏ దాల్వా సీజన్లో కూడా వరకు పడిన ఏ దాల్వా సీజన్లో కూడా బొండాల ధాన్యం అనేది 100% సివిల్ సప్లైస్ కొనుగోలు చేయలేదు. ఈ సీజన్లో కూడా మన టేకి గ్రామానికి సంబంధించి 2,200 ఎకరాల్లోనూ 276 ఎకరాల్లో BR 126, 1121 717 ఎకరాల్లోని 1197 ఎకరాల్లో బొండాలు MTU 3626 అనే రకం. అంటే దాదాపుగా 50% బొండాలు ఉన్నాయి, మిగిలిన 50% ఈ రెండు సన్న రకాలు. సో గవర్నమెంట్ ద్వారా కొనుగోలు చేసే విషయంలో మీరు గమనించినట్లయితే నేను ఇందాక చెప్పిన మండలం మొత్తం మీద 38,400 మెట్రిక్ టన్నులు, ఒక టేకి గ్రామం నుంచి 5,400 మెట్రిక్ టన్నులు పంపించారు. మీరు నా దగ్గర స్టేట్మెంట్ ఉంది, ఆ విలేజ్ వైజ్ ఏ విలేజ్లోనూ ఇంత క్వాంటిటీ కొనలేదు. అయినప్పటికీ టేకి గ్రామంలోనే అసంతృప్తి ఎక్కువగా ఉండటం మాకు కొంచెం ఇబ్బందికరమైన విషయం. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ రెండు సన్న రకాల తాలూకు ప్రొడక్షన్ చూస్తే 39,900 మెట్రిక్ టన్నులు కొంటే మేము సన్నాలు కొనేసినట్టు బొండాలు కొనలేదు. కానీ ఇప్పటికే 5,400 కొన్నాం. అంటే అదొక ఇంకో 1,500 మెట్రిక్ టన్నులు మేము బొండాల ధాన్యం కూడా కొన్నాం. సో ఈ రకంగా కొనుగోలు చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా రైతాంగం నాకు
నా ధాన్యం మిగిలిపోయింది, నేను సివిల్ సప్లైస్ ద్వారా మీ ద్వారా అమ్మదలుచుకున్నాను అన్న ప్రతి ధాన్యాన్ని కూడా మేము అటెండ్ చేసి కొనడం జరుగుతుంది. అది రకం ఏమైనప్పటికీ. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రైతులు అందరూ కూడా లేకపోతే ధాన్య వ్యాపారులు ఎవరైతేనే వీళ్ళిద్దరూ కలిసి ధాన్యాన్ని ముందు పంపించేస్తున్నారు. తర్వాత అది పంపించే రోజు ఏ రైతైనా సరే నేను ఓపెన్ మార్కెట్లో అమ్మినా సివిల్ సప్లైస్ ద్వారా అమ్మినా అన్నది రైతుకి తెలిసి ఉండాలి. ధాన్యం లోడు నా చేతిలోంచి కదులుతున్న రోజు నాకు తెలిసి ఉండాలి. నెల రోజులైనా నాకు డబ్బులు అందలేదు కాబట్టి నువ్వు ఏం చేసావు అని ఈరోజు ధాన్యం సాగుకారులు ఇలా తర్వాత వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. సో ట్రక్ షీట్ తీసుకుని జీపీఎస్ సిస్టమ్ ద్వారా లోడ్ పంపించడం ఇది ఒక మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ యొక్క పద్ధతి. ఆ పద్ధతిని ఫాలో అయితేనే ఇందులోకి వస్తుంది తప్పితే కానీ మనం పంపించేసి వచ్చిన లోడ్ని ఇందులో చేయడం కుదరదు. సో అది నాయకులకు చెప్తున్నా నేను ముఖ్యంగా ఎవరో పార్టీల పరంగా మాట్లాడట్లేదు కానీ మైక్ ఉంది కదా అని మాట్లాడేసి మీరు పబ్లిక్ చేసేస్తే ఇప్పుడు మిల్లుకి వెళ్ళిపోయిన ధాన్యాన్ని మనం ఏదో తిరిగిపోతున్నట్టుగా ఉంటుంది. సో ఈరోజు మొన్న జరిగిన ప్రెస్ మీట్ వల్ల మనకు నష్టం ఏంటంటే ఇప్పుడు టార్గెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ధాన్యం అంతా మిల్లుకి చేరిపోయింది అని అడుగుతున్నాను. క్లియర్గా ఉందని నేను మాట్లాడేది. సో దయచేసి కొంచెం నాయకులందరూ కూడా సంయమనం పాటించి మాట్లాడేది. రైతు ధాన్యం రైతు దగ్గర ఉంటేనే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ కొంటది, కానీ మిల్లుకు చేరిపోయిన ధాన్యాన్ని దేన్ని పొందో. అందుకని మిల్లుకు చేర 1820 రూపాయలు ఇస్తారు. అంటే దేంట్లో అయినా సరే మనది 1775 రూపాయల రేటు, ఓపెన్ మార్కెట్లో 1820 రూపాయల రేటు. ఓపెన్ మార్కెట్ అంటే మిల్లుకు చేర మన ఖర్చులతో చేర్చాలి. దేంట్లో అయినా ఖర్చులు ఉంటాయి. సో 80 రూపాయలు అవనండి 100 రూపాయలు అవనండి తీసేస్తే మన రైతుకి 1700 నుంచి 1720 రూపాయలు రైతు చేతికి ఇచ్చే పరిస్థితి. ఎక్కడ కూడా 1600 అనే పరిస్థితి లేదు. ఫస్ట్ 1650 కదండి, స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి 50 మళ్ళీ 50 పెరిగింది, తర్వాత ఇంకో 50 పెరిగింది, తర్వాత 20 కూడా పెరిగింది. ఇంకో చిన్న విషయం, ఇంకో విషయం చెప్తున్నాను. నేను 2వ తారీఖు అమ్మాను 205 వస్తాను 1750. 2వ తారీఖు ఇంకో విషయం చెప్తున్నాను. ఒక దళారి రైతు దగ్గర ధాన్యం పట్టేశాడు. పట్టేసిన తర్వాత లోడ్ వెళ్ళే టైంలో 1700 చెప్పిన పట్టేసి ధాన్యాన్ని దీంట్లో స్వర్ణకేలి ఉంది 1650 తప్పితే కానీ నేను